ఎన్నో సంవత్సరాల క్రితం దేవుని మీద గొప్ప విశ్వాసం కలిగిన ఒక మనిషి ఉండేవాడు. అతని పేరు అబ్రాహాము. దేవుడు అతనికి ఆకాశంలోని నక్షత్రాలంత సంతానమిస్తానని వాగ్దానం చేశాడు. చాలా కాలం తర్వాత దేవుడు అతనికి ఒక కుమారుణ్ణిచ్చాడు, ఇస్సాకు. అతడు వాగ్దానపు కుమారుడు. ఒకరోజు దేవుడు అబ్రాహామును పరీక్షించాడు. నీ కుమారుడు ఇస్సాకును తీసుకుని మోరియా పర్వతానికి వెళ్ళు అని చెప్పాడు. హృదయం బాధతో నిండిన అబ్రాహాము దేవుని మీద విశ్వాసముంచి ప్రయాణం ప్రారంభించాడు. పర్వతం పైకి వెళ్తున్నప్పుడు ఇస్సాకు అడిగాడు, నాన్నా, బలి కోసం గొర్రె ఎక్కడా? అప్పుడు అబ్రాహాము విశ్వాసంతో, దేవుడే సమకూర్చుతాడు అని చెప్పాడు. అల్తారు కట్టిన తర్వాత అబ్రాహాము తన కుమారుణ్ణి సమర్పించబోతున్న సమయంలో అకస్మాత్తుగా పరలోక దూత స్వరమొచ్చింది, అబ్రాహామా, ఆపుము. దేవుడు అతని విశ్వాసాన్ని చూశాడు. అప్పుడే ఒక పొదలో చిక్కుకున్న గొర్రె కనిపించింది. దేవుడు సమకూర్చాడు. అబ్రాహాము తన కుమారుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. ఆ రోజు దేవుడు మరలా ఆశీర్వదించి, నీ సంతానం ఆకాశంలోని నక్షత్రాలంత విస్తరిస్తుంది అని వాగ్దానం చేశాడు. దేవుడు పరీక్షించినా ఆయన ఎప్పుడూ మన కోసం సమకూర్చాడు.